బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర గీతంపై ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. గీతం రూపకల్పనపై కవి అందశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మొత్తం 13 చరణాలతో ఉన్న అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ పాటలోని తొలి 3 చరణాలను 2 నిమిషాల 30 సెకండ్లతో రూపకల్పన చేశారు. ఇప్పటికే జయ జయ హే తెలంగాణ పాటలో కొన్ని మార్పులు చేశారు అందశ్రీ. సంగీత దర్శకుడు కీరవాణి కంపోజింగ్ చేశారు. రాష్ట్ర గీతాన్ని జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజల ముందుకు తీసుకురానున్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర చిహ్నానికి మార్పులు చేర్పులు చేసి సిద్ధం చేసింది ఈ ప్రభుత్వం. భూస్వామ్య ఫ్యూడల్ చిహ్నాలు చెరిపేస్తూ తెలంగాణ పోరాటం త్యాగాలను ప్రతిబింబించేలా రూపొందించారు. తెలంగాణ ఆత్మగౌరవం ఉట్టిపడేలా రాష్ట్ర చిహ్నం ఉండనుంది. రాష్ట్ర చిహ్నాన్ని కూడా అవతరణ దినోత్సవమే రోజు విడుదల చేయనున్నారు. మోర్ డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ లో అందిస్తారు. సాదిక్, తెలంగాణ రాష్ట్ర గీతానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి కసరత్తు చేసింది, అలాగే రాష్ట్ర చిహ్నంలో ఎటువంటి మార్పులు చేయబోతోంది? రాధిక, తెలంగాణ ఆత్మగౌరవం ప్రతిబింబించేలాగా, తెలంగాణ పోరాటాలను భవిష్యత్ తరాలకు అందించేలాగా తెలంగాణ రాష్ట్ర గీతాన్ని, తెలంగాణ చిహ్నాన్ని రెండింటిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు ఎక్స్పర్ట్స్తోనూ అదేవిధంగా పోరాటం చేసినటువంటి ఉద్యమకారులతో కూడా సమీక్షలు, చర్చలు, మేధోమదనం చర్చలు కొనసాగిస్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా అందశ్రీ రచించినటువంటి జయ 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 తెలంగాణ జననీ జయ కేతనం ఈ పాటకు సంబంధించినటువంటి మొత్తం 13 చరణాలు ఉంటాయి. అయితే అందులో 3 చరణాలు మాత్రం తీసుకోవాలి. ఒక పల్లవి 3 చరణాలతో కూడినటువంటి రాష్ట్ర గీతంగా రాబోతుంది జూన్ 2వ తారీఖు రోజు. ఇది మొత్తం కూడా 2 నిమిషాల 30 సెకండ్ల పాటు ఉండే విధంగా ప్లాన్ చేశారు. దానికి సంబంధించినటువంటి పూర్తి కసరత్తు, తుది మెరుగులు కూడా దిద్దినట్టుగా మనకు సచివాలయ వర్గాలు అదేవిధంగా ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు చెప్తా ఉన్నాయి. సో 13 చరణాలు మాత్రం పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర గీతంగా ఉన్నప్పటికీ అధికారికంగా మాత్రం రాష్ట్ర గీతంగా మాత్రం ఒక పల్లవి 3 చరణాలు మొత్తం 2 నిమిషాల 30 సెకండ్లు మాత్రం ఉండే విధంగా మాత్రం ప్లాన్ చేస్తున్నారు. ఇది అధికారికంగా జూన్ 2వ తారీఖు రోజు ప్రారంభం కాబోతుంది. అంటే దీంతో పాటుగా అంటే తెలంగాణ రాష్ట్రంలో అనేకమైనటువంటి అంశాలు కూడా దీంట్లో పొందుపరిచినటువంటి సందర్భం ఉంది. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ప్రతిబింబించేలాగా, పోరాట పటిమను అదేవిధంగా గత సంబంధించిన అస్తిత్వ పోరాటాలకు నిలవైనటువంటి తెలంగాణ అస్తిత్వాన్ని మరోసారి కూడా నిరూపించేందుకు అదేవిధంగా భవిష్యత్ తరాలకు అందించేలాగా రకంగా అందశ్రీ రచించినటువంటి పాటకు సంగీత దర్శకులు ఎంఎం కిరవాణి కూడా స్వరకల్పన చేస్తూ ఉన్నారు. సో దీంతో పాటుగా 5 అమ్మాయిలు అదేవిధంగా 3 అబ్బాయిలతో కూడినటువంటి బృందగానంతో ఈ పాట ఉంటుందంటూ కూడా మనకు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు చెప్తున్నాయి. అంతేకాకుండా గతంలో పాడినటువంటి రామకృష్ణ పాడినటువంటి బాణిలోనే ఈ పాట ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో కవి కూడా అందశ్రీ కనుక డెఫినెట్గా ఆయన యొక్క అభిష్టానం మేరకే మొత్తం 13 చరణాలలో కేవలం 3 చరణాలు మాత్రమే తీసుకొని రాష్ట్ర గీతంగా ప్రజల ముందుకు యావత్ తెలంగాణ సమాజం ముందుకు రాబోతుంది. ఇది చాలా కీలకమైన నిర్ణయంగా ఉండబోతుంది. ఎందుకంటే 10 ఏళ్లలో రాష్ట్ర గీతంగా లేకుండా ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు రాష్ట్ర గీతం యావత్ తెలంగాణ తలెత్తుకొని స్వరకల్పన చేసినటువంటి అద్భుతమైన పాట మనకు జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా ఆవిష్కృతం కానుంది. అనేక పోరాటాలు, రథతర్పణాలు అదేవిధంగా త్యాగాలతో కూడినటువంటి తెలంగాణకు రాష్ట్ర గీతం లేకపోవడం చాలా శోచనీయమని కూడా మేధావులు, కవులు, కళాకారులు అదేవిధంగా అస్తిత్వ పోరాట మేధావులందరూ కూడా ఆవేదన పడిన సందర్భం ఇక జూన్ 2వ తారీఖు నుంచి కూడా అది జరిగిపోనుంది. వారందరికీ కూడా సంతోషం కలగనుంది. అయితే కొంత వివాదాలు ఉన్నప్పటికీ అందశ్రీ మాత్రం తనకున్నటువంటి పూర్తి స్థాయిలో ఉన్నటువంటి అధికారాలు ఉన్నాయి. ఆయనకు అందశ్రీ యొక్క పాటకు ఎవరు స్వరకల్పన చేస్తారని దానిపైన కూడా ఆయన డిసిషన్ తీసుకున్నారని కూడా ముఖ్యమంత్రి చెప్తున్నారు. కనుక డెఫినెట్గా తెలంగాణ సంబంధించినటువంటి ప్రజల బాణితోనే ఈ పాట ఉంటుందనేది ఒకటి. రెండవది రాష్ట్ర చిహ్నం కూడా రాబోతుంది జూన్ 2వ తారీఖు రోజు. గత సంబంధించినటువంటి ఫ్యూడల్ భావజాలానికి వ్యతిరేకమైనటువంటి పోరాటాలు జరిగినట్టు చరిత్ర తెలంగాణకు ఉంది. చార్మినార్ కానీ అదేవిధంగా కాకతీయ తోరణం ఈ 2 తీసివేసి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి అయినటువంటి గన్ పార్కు సంబంధించినటువంటి అమరవీల స్తూపం, బతుకమ్మ అదేవిధంగా పాలపిట్టతో పాటుగా ఇతర కొన్ని చిహ్నాలు ఉండే అవకాశం ఉంది.
తెలుగు అదే తెలుగు ఉంటుంది, ఉర్దూ ఉంటుంది, హిందీ భాషలో కూడా ఎంలో ఉండే విధంగా రూపకల్పన చేశారు. దీనికి సంబంధించినటువంటి రూపకర్త రుద్రం రాజేశం గారు. సో ఏదైనప్పటికీ తెలంగాణ యొక్క అస్తిత్వ పోరాటాలకు ప్రతిబింబించే విధంగా ఈసారి దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర సర్కారు చాలా ఉత్సాహంగా ముందుకు పోతుంది. అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు రంగం సిద్ధం చేస్తుంది. రాధిక. రైట్ సాదిక్, ఇక ఈ రాష్ట్ర గీతాన్ని రేపు జూన్ 2న జరగబోయే వేడుకల్లో ఏ విధంగా రిలీజ్ చేయాలని కూడా ప్లాన్ చేస్తున్నారు స్పెసిఫిక్గా, అండ్ అలాగే ఇంకా వేరే ఏర్పాట్లు కూడా ఏ విధంగా చేస్తున్నారు? ఎస్ రాధిక, దీంట్లో ప్రధానంగా అందశ్రీ రచించినటువంటి ఈ 3 అంటే మొత్తం 13 చరణాల్లో 3 మాత్రం మనం ఇప్పటిదాకా చెప్పుకున్నాం కదా. 3 చరణాలు, ఒక పల్లవి, ఒక 3 చరణాలు 2 నిమిషాల 30 సెకండ్లో ఉంటుంది. ఇది చాలా గంభీరంగా మొత్తం పరేడ్ గ్రౌండ్స్లో, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా పాట పాడుకునే విధంగా ఆ తర్వాత పాఠ్యపుస్తకంలో నిక్షిప్తం కాబోతుంది. ఉదయం పూట పిల్లలు ప్రేయర్లో కూడా ఈ జయ 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 తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి తెలంగాణ అనే ఈ పాటకు మొత్తం అందరి స్వరకల్పన కూడా చాలా సుందరంగా, చాలా రమణీయంగా ఉండే విధంగా తీర్చిదిద్దడం జరిగింది. అంతే తరాలో దీని పూర్తి స్థాయిలో కూడా పాడేందుకు గాను రంగం సిద్ధం చేశారు. సో పరేడ్ గ్రౌండ్స్లో జరగబోయే కార్యక్రమంలో మొత్తం అందరూ కూడా లేచి నిలబడి ఈ పాట పాడే విధంగా అయితే ప్రభుత్వం అయితే కల్పిస్తున్నారు. ప్రధానంగా జాతీయ గీతం తర్వాత ఈ పాటను పాడాలని కూడా నిర్ణయించినట్టుగా మనకు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు చెప్తున్నాయి. సో తెలంగాణ రాష్ట్ర గీతం అన్నది ఆ మనుగడలోకి రాబోతున్న తరుణంలో దానికి సంబంధించినటువంటి పూర్తి ఏర్పాటు చేస్తున్నారు. సో ఒక గ్రాండ్గా దీన్ని సెలబ్రేషన్ చేయాలి, గ్రాండ్గా దీన్ని ప్రజల్లోకి తీసుకువచ్చే లక్ష్యంగా మాత్రం ముఖ్యమంత్రి కార్యాలయం చెప్తున్నారు. ముఖ్యమంత్రి కూడా చాలా పట్టుదలతో ఉన్నారు. ఈ యొక్క రాష్ట్ర గీతాన్ని చాలా హుందాగా, అదేవిధంగా ఉద్యమ స్ఫూర్తిని ప్రతిబింబించేలా ఉండేలాగా దీన్ని రాష్ట్ర గీతాన్ని ఆలపించాలి. తద్వారా ప్రజలందరికీ కూడా ఇది తలలో నాలుకలాగా రావాలి అన్నటువంటి విధానంగా తీసుకోబోతున్నా గ్రాండ్గా దీన్ని రిలీజ్ చేయబోతున్నారు. జూన్ 2వ తారీఖు రోజు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరగబోయేటువంటి రాష్ట్ర అవతరణ దినోత్సవాల సందర్భంగా ఈ పాటను, అదేవిధంగా రాష్ట్ర ఎంబ్లం సింబల్ సంబంధించినటువంటి కూడా రాబోతుంది. దాంట్లో మనం ఇప్పటిదాకా చెప్పుకున్నట్టుగా ఇప్పటివరకు తెలుగు అదే ఉర్దూ మాత్రమే ఉంది. ఇప్పుడు హిందీ కూడా భాషను కూడా దాన్ని క్రోడీకరించబోతున్నారు. గత కాలం సంబంధించినటువంటి రాచరిక పునాదులు, రాచరిక చిహ్నాలు చెరిపివేస్తూ ఉద్యమ స్ఫూర్తిని, అదేవిధంగా పోరాట స్ఫూర్తిని ప్రతిబింబించేలాగా ఎంలం ఉండబోతుంది. ఈ 2 కూడా తెలంగాణ రాష్ట్రానికి అత్యంత ప్రతిష్టాత్మకమైనది. అనేక పోరాటాలు, అంటే భూ పోరాటాల నుంచి మొదలు పెడితే మొన్నటి వరకు జరిగినటువంటి తెలంగాణ పోరాటం వరకు అనేక అస్తిత్వ ఉద్యమాలకు నిలవైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల్లో కూడా ఎంలం అన్నది రాచరిక పునాదులతో, రాచరికమైన ముద్రతో ఉన్నది. అదేవిధంగా జయ 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 తెలంగాణ అన్నది పాట ఉద్యమ కాలంలో అందరి మాటల్లో, అందరి పాటల్లో ఉన్నటువంటి మమేకమైన పాట అది కాలగర్భంలో పోయిన సందర్భం ఉంది. దాన్ని అన్ని వెలికి తీసి మళ్ళీ అస్తిత్వ పోరాటాలకు సంబంధించిన భవిష్యత్ తరాలకు ఇచ్చే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక పెద్ద కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. సో దీనికి సంబంధించిన దానిపైన కూడా సర్వత్రా ఉత్కంఠత నెలకొంది, ఉద్వేగంగా ఉంది. యావత్ తెలంగాణ సమాజం అంతా పోరాటంలో పాల్గొన్నటువంటి సందర్భం అందరూ ఉన్న నేపథ్యంలో వారందరూ కూడా తమ రాష్ట్ర గీతం ఏ విధంగా ఉండబోతుంది, తమ రాష్ట్ర చిహ్నం ఏ విధంగా ఉండబోతుంది దానిపైన కూడా చాలా కళ్ళల్లో 1000 ఒత్తులు పెట్టుకొని చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అది జూన్ 2వ తారీఖు రోజు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరగబోయేటువంటి రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో ప్రజలందరికీ, తెలంగాణ సమాజం అందరికీ, తెలుగు సమాజం అందరికీ కనుల విందగా, అదేవిధంగా వినసొంపమైనటువంటి పాటతో ప్రజల ముందుకు రాబోతుంది. రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాదిక్.